ఇప్పుడు నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి అని ఆలోచిస్తున్న దీపికకు సడన్ గా ఆమె మనసుకు రాహుల్ పేరు స్ట్రైక్ అయ్యింది. అవును, నేను నిన్న రాహుల్ని మాత్రమే హెల్ప్ అడిగాను. ఇక్కడున్న వాళ్ళు కాక ఇంకా మిగిలింది రాహుల్ ఒక్కడే అని మనసులో అనుకుంటూ బ్యాగులో నుంచి తన ఫోన్ బయటికి తీసి వెంటనే రాహుల్కి ఫోన్ చేసింది దీపిక. ఫోన్ లిఫ్ట్ చేసిన రాహుల్, హే దీపిక, ఇప్పుడు ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని అడుగుతున్న రాహుల్ వాయిస్ లోని కన్సర్న్ కి దీపిక కొద్దిగా శాంతించి, హాయ్ రాహుల్, నేను బాగున్నాను. నిన్న ధనుంజయ్ ఇష్యూలో నువ్వు నాకు హెల్ప్ చేసావు కదూ అని చిన్నగా అనుమానంగా అడిగింది దీపిక. అవును దీపిక, నువ్వు నాకు కాల్ చేసి విషయం చెప్పినప్పుడు మొదట ఏం అర్థం కాలేదు, కొన్ని నిమిషాల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆగిపోయాడు. మరి ఎలా సాల్వ్ అయింది రాహుల్ అని అడిగింది దీపిక. మా డాడీని హెల్ప్ అడిగాను. విషయం అంతా విన్న మా డాడ్ కూడా భయపడ్డాడు. ధనుంజయ్ మ్యాటర్ సాల్వ్ అవ్వాలంటే ఒక్క చక్రవర్తి వల్లే పాసిబుల్ అని చెప్పారు. మా నాన్న చక్రవర్తి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, అందుకని మా నాన్న అంకుల్ని హెల్ప్ అడగడానికి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను నాన్నని అడగలేదు అన్నాడు రాహుల్ నెమ్మదిగా. ఓ రాహుల్, థ్యాంక్ యూ. అయితే మీ నాన్న వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. ధనుంజయ్ తనంతట తానే స్వయంగా మా డాడీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఎక్సైటింగ్ గా అరుస్తున్న దీపిక వాయిస్ విని ఆశ్చర్యపోయాడు. కమాన్ దీపిక, థ్యాంక్స్ చెప్పేంత పెద్ద పని నేనేమి చేయలేదు. ఆ పరిస్థితుల్లో నా పొజిషన్ లో ఎవరున్నా అదే హెల్ప్ చేస్తారు. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యి నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అదే చాలు అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు రాహుల్. ఓ రాహుల్, యు ఆర్ సో స్వీట్. మా కుటుంబం అంతా రోడ్డున పడేది. మీ డాడీ హెల్ప్ చేయకపోతే ఈరోజు నా పరిస్థితి తలుచుకుంటే వామ్మో, ఆ ఊహకే భయమేస్తుంది. నేను జీవితంలో తలెత్తుకునేదాన్ని కాదు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్ గా అంది దీపిక. నువ్వు మరీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు దీపిక. ఇందులో నేను చేసింది పెద్దగా ఏమీ లేదు. నీకోసం ఆ మాత్రం చేయకుంటే ఇంకెందుకు చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, హ్యాపీగా ఉండు అని అంటున్న రాహుల్ మాటలను మధ్యలోనే ఆపిన దీపిక, అదేంటి రాహుల్, ఇంత చేసి అంత హంబుల్ గా మాట్లాడతావు? నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. మేమందరం ఇక్కడ కాలేజ్ దగ్గర కేఫ్ లో ఉన్నాం. ప్లీజ్ నువ్వు కూడా వచ్చి జాయిన్ అయితే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను అని రాహుల్ ని ఇన్వైట్ చేసింది దీపిక. దీపిక, కొంత వర్క్ పెండింగ్ లో పడింది, ఇంకో రోజు ఇద్దరం కలిసి వెళ్దాంలే అని ఆమె ఇన్విటేషన్ ని సింపుల్ గా తిరస్కరించాడు. ప్లీజ్ రాహుల్, ఇంత ఆనందానికి కారణం నువ్వు లేకుండా ఈ పార్టీ ఎందుకు చెప్పు? రావచ్చుగా రాహుల్ అని గోముగా అడిగింది దీపిక. ఓ ఇట్స్ ఓకే దీపిక, నీకోసం వస్తున్నా, కాసేపట్లో వచ్చి జాయిన్ అవుతాను అని హ్యాపీగా ఫోన్ పెట్టేసిన రాహుల్ గర్వంగా నవ్వి దీపిక పిలిచిన కేఫ్ కి బయలుదేరాడు. రాహుల్ క్యాంపస్ కి దగ్గరలోనే ఉండడంతో చాలా ఫాస్ట్ గా దీపిక దగ్గరికి చేరుకున్నాడు. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకున్న రాహుల్ కేఫ్ లోకి ఎంటర్ అయిన వెంటనే అందరితో కలిసి కూర్చున్న దీపిక ఉత్సాహంగా రాహుల్ వైపు చెయ్యి ఊపి హే రాహుల్ అని పిలుస్తూ వెళ్ళింది. కెన్ ఐ హగ్ యూ ప్లీజ్, కాదనకు అని రాహుల్ ని అమాంతంగా అల్లేసుకుంది. రాహుల్ సిగ్గుపడుతూ చేతులు చాచాడు. ఒక్క నిమిషం అతన్ని హగ్ చేసుకుని నడిపించుకుని తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ కి రాహుల్ ని పరిచయం చేసిన దీపిక రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుని, రాహుల్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సీరియస్ గా నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే నిలబడటం కాకుండా నా కోసం ఎంతో చేశావు. ఈ మేల్ నేను, నా ఫ్యామిలీ, మా లైఫ్ లో మర్చిపోలేం. నాకింత చేసిన నీ కోసం లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను హెల్ప్ చేయగలిగితే అంతకంటే నాకు అదృష్టం లేదు అని చిన్న పిల్లల అతని కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా హగ్ చేసుకుంది. ఓ దీపిక, నాతో అంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అయినా నేను చేసింది చాలా చిన్న హెల్ప్. నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు అడిగితే నేను నా ప్రాణాలైనా నవ్వుతూ ఇచ్చేస్తాను అని రాహుల్ తన కళ్ళల్లోకి చూస్తూ అనడంతో దీపిక బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతని చేతిలో అందంగా ఇమిడి ఉన్న తన చేతి వైపు చూస్తూ, రే రవి, ఏంట్రా మాకి కర్మ, ఇది రెస్టారెంట్ రా, ఇక్కడికి తినడానికి రావాలి కానీ రొమాన్స్ చేసుకోవడానికి కాదు అని వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూడలేక అన్నాడు విక్కీ. రే ఆగరా నువ్వు అని విసుక్కుని వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండిపోయాడు. రే చూడండ్రా, చేసిందంతా వాళ్ళ డాడీ, క్రెడిట్ ఏమో వీడు దొప్పేస్తున్నాడు.
వాడి కళ్ళు చూడు ఎలా ఉన్నాయో, కరువు పట్టిన వాళ్ళలాగా ఎలా చూస్తూ ఉన్నాడో. లేండి, అయ్యగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే ఆ దీపిక అరిచి గోల పెడుతుంది అని విక్కీ చెవిలో మెల్లగా అన్నాడు తేజ. రాహుల్ దగ్గరకు రాగానే ఇష్టం లేకపోయినా సరే అందరూ అతనికి మర్యాద చూపించడం కోసం లేచి నిలబడ్డారు. కిషోర్ మాత్రం తన కూర్చున్న దగ్గర నుంచి కొద్దిగా కూడా కదలకుండా ఒకసారి రాహుల్ వైపు నవ్వుతూ చూసి కామ్గా కూర్చునున్నాడు. రవి విక్కీలు అతన్ని లేవమని ఎంత సైగ చేసినా పట్టించుకోలేదు. కిషోర్ ప్రవర్తన చూసి కోపం వచ్చి అతన్ని తిట్టబోయిన దీపిక తన పక్కన రాహుల్ ఉండడంతో ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని తన ఎమోషన్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంది. రాహుల్ ముందు అనవసరంగా సీన్ క్రియేట్ చేసి తన ఇంప్రెషన్ స్పాయిల్ చేసుకోకూడదు అని కిషోర్ ను ఇగ్నోర్ చేసింది దీపిక. తను వచ్చిన వెంటనే అందరూ లేచి నిలబడ్డం చూసి ఆనందించిన రాహుల్, అయ్యో అందరూ ఎందుకు లేవడం, నేనేమైనా కాలేజ్ ప్రెసిడెంట్నా అని కూల్గా చెప్పాడు. తను చేయని పనికి క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తున్న రాహుల్ వైపు చూసిన కిషోర్ కు జరుగుతున్నదంతా వింతగా అనిపించి తనలో తానే నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూసి దీపికకి చిరాగ్గా అనిపించినా సైలెంట్ గా ఉండిపోయింది. అందరూ కూర్చున్న తర్వాత దీపిక రాహుల్ చెయ్యి పట్టుకుని, రాహుల్ నువ్వు నాతో వచ్చి నా పక్కన కూర్చో అంటూ క్యూట్ గా గారాలు పోయింది. అక్కడ ప్రతి చైరు ఇద్దరు మనుషులు కూర్చోవడానికి వీలుగా డిజైన్ చేసుంది. కానీ రాహుల్ కొంచెం బొద్దుగా ఉండడంతో ఆ చైర్ అతనికి ఒక్కడికే సరిపోయింది. ఇప్పుడు దీపికకు రాహుల్ పక్కన కూర్చోడానికి ప్లేస్ మిగల్లేదు. ఎంత సర్దుకుని కూర్చున్నా కంజెస్టెడ్ గా ఫీల్ అవడంతో చుట్టూ చూసిన దీపిక దృష్టి కామ్గా భోంచేస్తున్న కిషోర్ మీద పడింది. కిషోర్ ని చూసిన వెంటనే కిషోర్ అంటూ గట్టిగా పిలిచింది. దీపిక నోటి నుంచి హార్ష్గా తన పేరు విన్న కిషోర్ తినడం ఆపి ఆమె వైపే చూశాడు. కిషోర్, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, నేను నిన్ను పిలవకుండానే వచ్చావు. ప్లస్ వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ గా మెక్కి తింటూనే ఉన్నావు. ఇంకా ఆకలిగా ఉంటే చెప్పు, నేను నీకు ఏదైనా ప్యాక్ చేపిస్తాను, హ్యాపీగా రూమ్కి వెళ్ళి తిందు. చూడు, ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది, సో నువ్వు వెళ్ళిపోతే బెటర్ అని నా ఉద్దేశం అని అంటున్న దీపిక మాటలు, ఆమె చూపులు కిషోర్కి చాలా అసహ్యంగా అనిపించాయి. దీపిక అలా మాట్లాడడంతో రవి రేఖలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా ఏమీ అనకుండా కామ్గా ఉండిపోయారు. దీపిక ఎత్తిపొడుపు మాటలు అతని గుండెల్లో బాకుల్లా దించాయి. ఫస్ట్ టైం అతను దీపికకు హెల్ప్ చేసినందుకు తనని తాను బ్లేమ్ చేసుకున్నాడు. అప్పటి వరకు అందరూ మాటలతో నవ్వుతూ హ్యాపీగా ఉన్న ఎన్విరాన్మెంట్ సడన్ గా ఒక రకమైన సైలెన్స్ తో నిండిపోయింది. అక్కడే ఉండి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేని కిషోర్ గరళ కంటుళ్లాగా అవమానాన్ని గొంతులోనే దిగమింగి కామ్గా నవ్వుతూ తన సీట్ నుంచి పైకి లేచాడు. మనిషికి అతని డబ్బును బట్టి, వేసుకునే దుస్తులను బట్టి పక్కవాళ్లు విలువిస్తారు అని చిన్నతనంలో తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చిన కిషోర్ తనను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఒక నార్మల్ జీవితం గడపాలన్న కండిషన్ పెట్టారో మొదటిసారి అర్థమైనట్టుగా ఫీల్ అయ్యాడు. బరువెక్కిన గుండెతో బయటికి వెళ్ళబోతుంటే, రే మామా మేం కూడా వస్తాన్రా అని తేజ చైర్లో నుంచి లేచాడు. కిషోర్ ఏదో చెప్పేలోపు, నా మీద రెస్పెక్ట్ ఉంటే నేను పిలిచినందుకు మీరు కూర్చోండి, లేదంటే మీ ఇష్టం అని దీపిక తేజ విక్కీలతో అంది. రే మీరు కూర్చోండి రా, నాకు ఇవన్నీ అలవాటే అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి చీకటిలో వెన్నెల వెలుగుదారిలో ఒంటరిగా నడుస్తున్న కిషోర్ దూరంగా నిలబడి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్న స్టూడెంట్స్ ని, ఆ పక్కనే నిలబెట్టి ఉన్న పానీపూరి బండిని నిర్లిప్తంగా చూశాడు. చాలాసార్లు లాస్యతో కలిసి కిషోర్ అక్కడ పానీపూరి తినడానికి వచ్చేవాడు. ఆమెతో సాయంత్రం కలిసి తిరిగిన క్షణాలు, చెప్పుకున్న మాటలు గుర్తొచ్చి గుండె బరువెక్కినట్టు అనిపించింది. ఇదే రోడ్డు మీద ఆమె కోసం వెయిట్ చేసేవాడు. ప్రేమగా ఒక గులాబీ పువ్వును తీసుకొచ్చిస్తే నవ్వుతూ తల్లో పెట్టుకునేది. పార్ట్ టైం జాబ్ చేసి లేటుగా వచ్చినా కూడా తను రమ్మంటే అర్ధరాత్రైనా చిటికలో వచ్చి వాలేవాడు. ఇక్కడే తనకి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాడు. అక్కడ కనిపిస్తున్న టీ స్టాల్లో కాలం కరిగిపోయేదాకా మాట్లాడుకునేవారు. అడుక్కో జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని దాచుకుంటూ రోడ్డు మీద నడుస్తూ తల వంచుకుని వెళ్తున్నాడు కిషోర్. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద శబ్దం చేస్తూ ఉరుము ఉరిమింది. సడన్ గా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి. ఇవేవి పట్టించుకోకుండా నడుస్తున్నాడు. కాసేపటికి చిన్నగా చినుకులు పడ్డం మొదలైంది. కిషోర్ మనసు చాలా సున్నితమైంది. అందుకే
లాస్య మోసం చేసి వెళ్ళినా ఆమె మీద కోపం రాకుండా ఆ స్థానంలో విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళల్లో ఉన్నపళంగా నీళ్లు తిరిగాయి. లాస్య ఆలోచనలు మనసులో నుంచి తీయలేకపోతున్నాడు. ఆ చినుకుల్లోనే కన్నీళ్లన్నీ కరిగిపోయాయి. వాన ఇంకా పెరగడంతో అక్కడి నుంచి రూమ్కి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆఖరిసారి లాస్యతో మాట్లాడాలి అనిపించింది. తల తుడుచుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఒక పక్క హోరిన వర్షం, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఇంకో పక్క లాస్య ఆలోచనలతో అతని మనసు సతమతమవుతుంది. కరెక్ట్గా అదే టైంకి తన ఫోన్కి ఎవరో తెలియని కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసి ఇరిటేట్ అయిన కిషోర్ దాన్ని ఎత్తాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు. ఎంతసేపటికి నాన్ స్టాప్గా ఫోన్ మోగుతూనే ఉండడంతో చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటుపక్క నుంచి, బాబు డిస్టర్బ్ చేశానా ఈ టైంలో కాల్ చేసి అన్న కుమార్ గొంతు విని అలర్ట్ అయిన కిషోర్, లేదంకుల్, జస్ట్ రూమ్కి వచ్చాను, చెప్పండి, ఏదైనా అర్జెంట్ మ్యాటరా అంటూ ఎవరూ తమ కాన్వర్సేషన్ వినకూడదు అని తలుపులు కిటికీలు అన్నీ జాగ్రత్తగా క్లోజ్ చేశాడు. అబ్బే లేదు బాబు, మొన్న ఒక అమ్మాయి ఇష్యూలో మనకు హెల్ప్ చేసిన చక్రవర్తి అని ఉన్నాడు చూడు, అతను అంటున్న కుమార్ మాటలు వింటున్న వెంటనే కిషోర్కు ఈరోజు సాయంత్రం దీపిక చేసిన అవమానం తిరిగి గుర్తొచ్చి కోపంతో ముఖం ఎర్రబడింది. అసలు ఆ పొగరు పొత్తు పిల్లకు హెల్ప్ చేయకుండా ఉండాల్సింది. పోనీలే పాపం, ఆడపిల్ల అని హెల్ప్ చేస్తే అని పరధ్యానంగా ఆలోచిస్తున్న కిషోర్ కుమార్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. హలో హలో కిషోర్, హలో అంటూ కంగారు పడుతున్న కుమార్ గొంతు విని, హా అంకుల్ చెప్పండి, ఏదో చెప్తూ ఉన్నారు, ఇక్కడ వాన పడుతుంది, సో కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా అని కవర్ చేసుకున్నాడు. అదే బాబు, ఆ చక్రవర్తి గురించి ఈ పాటకు మీకు తెలిసి ఉంటుంది కదా అన్నాడు నిదానంగా. విన్నాను, అతని గురించి చాలానే విన్నాను, అయితే అని పరధ్యానంగా అడిగాడు కిషోర్. అతను హైదరాబాదే కాకుండా స్టేట్లో ఇంకా చాలా సిటీస్లో మన డీలింగ్స్ చూస్తూ ఉంటాడు. మొన్న ఫోన్ కాల్ తర్వాతనే అతనికి మీ పరీక్ష గడువు పూర్తి చేయడానికి హైదరాబాద్లోనే ఉంటున్నారని తెలిసింది. పైగా ఇప్పుడు మీ పరీక్షా కాలం పూర్తయింది కాబట్టి మీరు మన బిజినెస్కి సంబంధించి ఎవరినైనా కలవచ్చు. అందుకని అతను మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్న కుమార్ మాటలు అర్థం కాని కిషోర్, నన్ను కలవడం ఎందుకు అన్నాడు కన్ఫ్యూజ్డ్గా. అతను మనకి నమ్మిన బంటు, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిన క్షణం నుంచి మిమ్మల్ని కలవాలని తెగ ఆశపడుతున్నాడు. పైగా ఇప్పుడు మీకు గడువు కాలం పూర్తయింది, త్వరలో మీరు బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు. ఇలాంటప్పుడు మన కింద పనిచేసే వాళ్ళతో పరిచయాలు ఉండడం మంచిది బాబు అని పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంకుల్, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అర్థం చేసుకోండి, నేను ఇంకా కాలేజ్కి వెళ్తున్న కుర్రాన్నే, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. మీరేదో ఒకటి చెప్పి ఈ మీటింగ్ని తప్పించండి అన్నాడు కిషోర్ తన ఇరిటేషన్ని కంట్రోల్ చేసుకుంటూ. అది కాదు బాబు, అతనిలాగా మన కోసం పనిచేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇకపై ఇలాంటి వారితో సఖ్యతగా మెలగాల్సిన సందర్భాలు మీ లైఫ్లో ఎన్నో వస్తాయి. ఇలాంటి వాటికి మీరు ఇప్పటి నుంచి అలవాటు పడాలి అని కుమార్ బ్రతిమలాడడంతో కిషోర్ సరే మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. దీపిక చేసిన అవమానం, లాస్య చేసిన మోసం మనసుని ముళ్ళులా గుచ్చుతున్నాయి. ఆ ఆలోచనలతో సతమతమవుతుంటే ఈ కాల్ వచ్చింది. అందుకే పెద్దగా ఆసక్తి చూపట్లేదు కిషోర్. అలా చూస్తూ ఏం చెయ్యాలా అనే ఆలోచనలో ఉండగానే తన రూమ్ కిటికీ తలుపుకి ఒక పెద్ద రాయి విసురుగా వచ్చి తగిలింది. ఆ దెబ్బకి కిషోర్ షాక్ అయిపోతూ కిటికీ వంక చూస్తూ ఉండిపోయాడు. మరో 10 రాళ్లు వరుసగా వచ్చి తాకాయి. వడివడిగా వెళ్లి కోపంగా కిటికీలోంచి బయటకి చూసి షాక్ అయ్యాడు కిషోర్.